ఏరియా ఎక్కడ మీరు డివిజన్? డివిజన్ మాది ఎల్బీ నగర్ అన్న. ఎల్బీ నగరా? ఓకే ఓకే. ఎట్లున్నది మీ ఆటో పరిస్థితి? ఆటో అంతంతనే ఉండదు. చాలా ఊబర్ ర్యాపిడోడు చాలా తక్కువ ఇస్తున్నాడు డబ్బులు. అవి ఉదయం పూట జర 8 గంటల దాకా ఒక రకంగా ఇస్తాడు, తర్వాత నుంచి మరీ ఘోరంగా ఇస్తాడు. ఆ బతుకులు ఇట్నే ఉన్నాయి కదా. అవి ఇవే వస్తున్నాయి, ఎవరు ఎక్కట్లేదు. చాలా కష్టంగా ఉంది. ఓలా ఊబర్ కాకుండా ఎంత వస్తున్నాయి నార్మల్గా? నార్మల్ అంటే చాలా తక్కువ. అదే ఎంత అంతకుముందు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? అంతకుముందు మేము మామూలుగా ఉన్నప్పుడు 1500-1600 చేసేది, ఇప్పుడు 1000 రూపాయలు కూడా కాదు. ఇట్లా ఉంది ఇది. మరి ఆన్లైన్ ఇప్పుడు చేస్తున్నాం, 1500 అట్లా చేస్తున్నాం. అంటే అన్నీ మా 1500 చేస్తే దేంట్లోనే 400-500 గ్యాస్కే పోతుంది. 10-12 కిలోమీటర్ పోతే 130 రూపాయలు 140 రూపాయలు ఇస్తుంది. పథకాలుగా మామూలుగా మీ ఏమైనా రేషన్ కార్డు ఇట్లా ఉన్నాయని? రేషన్ కార్డు ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి, మాకు కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అంటే మాకేముంది, రేషన్ కార్డు సన్న బియ్యం వస్తుంది, రేషన్ కార్డు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా అంతకుముందు మంచిగా అన్నీ రెండు సమానమే. అంటే ఉన్నోళ్ళకి ఎక్కువ చేసిండు, లేనో కొంచెం జర చేసుకుంటూ మీ సబ్సిడీ ఇస్తాను మీ ఆటో కొత్త అంటే పేరున్న వాళ్ళకి ఇవ్వట్లేదు. మా ముందు బండి ఫైనాన్స్లో తీసుకున్నాం, నా పేరు ముందు ఉంది కాబట్టి చేయాలని చెప్పేసి మారుస్తున్నారు ఆటోలో. అంటే చేయట్లేరు అట్లా. లైసెన్స్ లైసెన్స్ కూడా ఇవ్వట్లేరు అట్లా. ఇప్పుడు స్కీమ్ పెట్టిన కాడ నుంచి బంద్ చేశారంట లైసెన్స్ ఆడని పోతే. మీ ఆటో సిఎన్జి ఇండియా మీద పెట్రోల్? సిఎన్జి కొత్తదేనా? కొత్తది అంటే ఫైనాన్స్ అండి. ఎంత కట్టాలి నెలకు? నెలకు 12,400 కట్టాలి. 12,400. 4,000 1200, 4,000 రూమ్ కిరాయి 6,000 అట్లా ఏమో అట్లా నడుచుకుంటూ పోతున్నాను. ఇప్పుడు వెళ్తుందా మరి ఎట్లా? వెళ్తుంది అట్లా. తిండి పొట్ట నింపుకోవడం ఏం లేదు అట్లా. కష్టం వేరే పని పోవడానికి కాదు, ఇది బిన్న అలవాటు పడ్డాక ఏదో చదువుకొని పోవాలి. ఏ రూట్లో తిరుగుతారు ఎక్కువ? అన్నీ ఓల్డ్ సిటీ పోను, కానీ ఎటు సైడ్ ఆర్డర్ ఎట్లా పడితే అట్లా పోవాలి. కన్ఫామ్ అది. రేవంత్ ఆటో ఆఫ్ చేయడానికి కాదు, సెల్ఫ్ లేదు. రేవంత్ రెడ్డి వచ్చి చాలా పబ్లిక్ని పరేషాన్ చేసిండు, మోసం చేసిండు. రేవంత్ రెడ్డి ఎలాంటి వాడు అంటే 2 మూతుల పాము అయిపోయింది అది. ఎన్ని వాగ్దానాలు చేసిండు, దాంట్లో ఏమైనా కరెక్ట్ చేసిండు? ఒకే ఒకటి దృష్టిలోకి ఏమొచ్చింది, బస్సు సిలిండర్లు ఇస్తా అన్నాడు, మీకు పట్టాలు చేసి ఇస్తా అన్నాడు, మీకు రైతులకు ఇవి ఇస్తా అన్నాడు. అది ఏమీ లేవు. రేవంత్ రెడ్డికి కూడా అర్థమైపోయింది, నేను నెక్స్ట్ సారి నేను రాను, ఇప్పుడు ఎంత నేను సంపాదించుకోవాలనో సంపాదించుకుంటా, అంతేనా? ఇప్పుడు మాత్రమే నాకు చాయిస్ ఉంది. ఇక ఇది తప్పిందనుకో నేను మళ్ళీ ఉండను అనేది ఆయనకు మనసులో కూర్చుంది. నేను ఓడిపోతా, ఖచ్చితంగా ఓడిపోతా. ఈ ఎలక్షన్ కాదు, సెంట్రల్ అయినా అయినా ఓడిపోక తప్పది. అదైతే మొత్తం జనాల్లో కూర్చుంది. మన తెలంగాణ ప్రజలని కాదు, ప్రతి ఒక్క స్టేట్ ప్రజలు కూడా ఆయనను తిడుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండే మరి ఏం చేయలేదు, ఎక్కడ ఏం చేయలే. ఖాళీలలో పోతే మొత్తం అవునే అంటారు. కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం మోసం చేసిండో, ఎక్కడ చేసిండో, కానీ రోడ్లు మంచిగా పెట్టిండు, రహదారులు మంచిగా పెట్టిండు, రైతులకు మంచిగా చేసిండు, అన్నీ మంచిగా జరిగినాయి. ఆయన ఎంత వెనకకెళ్ళి ప్రజలతో పైసలు దోసుక తిన్నా కానీ ఆయన చేసే పనులు చేసిండు, చేయలేని కాదు. ఏ రోడ్డు మీద ఫుట్పాత్ మీద బతికేటోనికి కానీ, ఒక రోడ్డు మీద అడక తినడానికి కానీ ఎవ్వరికి ఎలాంటి కష్టం రాలే. ఇప్పుడు రోడ్డు మీద బతికేటోనికి కూడా కష్టమే, ఫుట్పాత్ మీద చాయ్ పెట్టుకునేటోనికే కష్టమే. అక్కడ పెట్టద్దు, ఇక్కడ పెట్టద్దు. ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా వచ్చి ఒకటే టార్చరు పేదోళ్ళ మీద. ఈ రేవంత్ రెడ్డి చేస్తుండా లేకపోతే రేవంత్ రెడ్డి కింద ఉన్నోళ్ళు చేస్తుండా, అది ఒకటే వచ్చిన కారణం. అభివృద్ధి చేసేటోళ్ళు కావాలా, అభివృద్ధి చేసేటోళ్ళు అందుబాటులో ఉండేటోళ్ళు కావాలా? మన సిటీకి, మన హైదరాబాద్కి ఇంత పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు, మన భారతదేశం ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇదే సెంటర్ సిటీ, ఇప్పుడు కూడా ఇదే ఉంది, లేదని కాదు. మనం విడిపోతాం అనుకున్నాం,
ఆంధ్ర తెలంగాణ విడిపోదాం అనుకున్నాం, ఇవి విడిపోలే, ఇప్పటికి కూడా కలిసి ఉన్నాం అందరం, లేదని కాదు. కానీ ఇక్కడ తెలంగాణకి చాలా మోసం జరుగుతుంది, అభివృద్ధి ఏం జరుగుతలేదు. పుట్టి చూపించడానికి, మాటలు చెప్పడానికి మాత్రం తప్ప పనులు చేయడానికే లేరు. మరి మొన్న సినీ కార్మికులకు మంచిగా ప్రకటించి కదా, మీకు స్కూళ్ళు కట్టిస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్పి. ఇప్పుడు కనీసం లేదు అన్న. నాకు తెలిసిన వరకు గవర్నమెంట్ స్కూళ్ళు కట్టిస్తామని చెప్పారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళు ఎక్కడెక్కడ కట్టిస్తాం? పల్లెటూర్లలో, ఒక్కసారి తెలంగాణలో పల్లెటూర్లలో పోయి చూడండి. గవర్నమెంట్ క్లాసే దూరం మాట, పోనీకే దారులు కూడా చక్కగా లేవు పిల్లలకు. గంటకు ఒక బస్సు, 4 గంటలకు ఒక బస్సు, కరెక్ట్ స్కూల్ టైంకే బస్సులు వస్తున్నాయి పల్లెలలో. కానీ అసలు బస్సులే లేవు. ఫ్రీ బస్ చేసినప్పుడు సంది, అరే మరి దారుణంగా అది ఏంది, అది బస్ రేట్లు అంతా ఘోరంగా పెంచడము. లేడీస్కి ఓకే, ఎక్కడ లేడీస్కి? మా తెలంగాణలో ఉండే లేడీస్కి, మా తెలంగాణ ఓట్లు, మా తెలంగాణ రాష్ట్రానికి చెందేటోళ్ళకే బస్ లేడీస్కి ఫ్రీ. మిగతా వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు, ఇక్కడ మా తెలంగాణ లేడీసు 30%, మ్యాక్సిమం 35% బస్సులు ఎక్కుతారు. మా తెలంగాణ లేడీస్, మా తెలంగాణ ఓట్లు, మా తెలంగాణ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు 35% ఉంటే 58% కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, కలకత్తా ఈ లేడీస్లు కూడా మన దగ్గరనే జాబులు చేయడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మన దగ్గర జీతాలు మంచిగా వస్తాయని. వాళ్ళకేమో ఫ్రీ ఉందా? లేదు కదా. వాళ్ళకు కూడా టికెట్ల రేట్లు పెంచినారు. లేడీస్ కూడా తిట్టుకుంటున్నాం, వేరే రాష్ట్రాల లేడీస్ కూడా తిట్టుకుంటున్నారు. ఆడు ఎందుకురా సీఎం అయ్యిండు, ఎందుకు ఇంత మోసపోయినాం మనము అని.